ప్రసాదరావు గారు, వామ్మో, దొరికిపోయాను. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి? దేవ్ గారు, మీరా? ఏమిటి ఎలా వచ్చారు? మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతాను, క్లారిటీగా సమాధానం చెప్పండి. వామ్మో, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చినట్టున్నాడు. దేని గురించి బాబు? ఎందుకు మీరు నన్ను చూసినప్పుడల్లా టెన్షన్ పడతారు? నేనా? మిమ్మల్ని చూసి నేనెందుకు టెన్షన్ పడతాను బాబు? మరి ఇందాక నన్ను కారులో నుండి చూడగానే ఎందుకు కారు స్పీడ్ పెరిగింది? అదే, నేను ఫ్లాట్లు కొన్న వాళ్ళకి టయానికి హ్యాండ్ ఓవర్ చేస్తానని మాట ఇచ్చాను. ఆ కంగారుతో స్పీడ్గా పోనిచ్చాను అంతే. అయినా నేను మిమ్మల్ని చూడలేదు బాబు. ఓ అలాగా. ఇందాక మీ కారు వెళ్తున్న వేగాన్ని చూసి మీరేదో టెన్షన్తో వెళ్తున్నారనుకున్నాను, అందుకే అలా అడిగాను. చూడండి ప్రసాద్ గారు, వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు నేను మీకోసం వెతుకుతుంటే మీరే కనిపించారు. నా కోసమా బాబు? అవును, మీ దగ్గరున్న విలువైన ప్రాపర్టీ నాకు కావాలి. ఆ విషయమే మీతో మాట్లాడాలని వస్తున్నాను. వామ్మో, విలువైన ప్రాపర్టీ అంటే ఖచ్చితంగా జానునే. నా దగ్గర విలువైన ప్రాపర్టీ ఏమి లేదే. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. లేదని చెప్తున్నాగా బాబు. అదేంటి సార్, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు? మీ దగ్గర ఎప్పటి నుండో నేను ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, వీలు కాలేదు. ఇప్పుడు మీ వెంచర్లో ఒక ప్లాట్ కొందామని అనుకుంటున్నాను. మీరు అడిగేది ప్లాట్ గురించా? మరి మీరు దేని గురించి అనుకున్నారు? నేను కూడా అదే అనుకున్నాను బాబు. కాకపోతే మా వెంచర్లో ఏమీ ప్లాట్లు లేవు, అన్నీ అమ్ముడుపోయాయి. ఓ నైస్. అంటే మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుందన్నమాట. గుడ్. ఈసారి వెంచర్ వేస్తే నాకు చెప్పండి, మీ దగ్గర కనీసం 4 ప్లాట్లు కొంటాను. తప్పకుండా బాబు, వెళ్ళొస్తాను. నా కారు ఏది? ఇక్కడే పెట్టిపోయానే. కారు ఎక్కడికి వెళ్ళింది? హలో సార్, మీ కారు కోసం చూస్తున్నారా? అవును బాబు. మీ కారు ఇక్కడ లేదంటే నేనే పంపించేశాను. ఎందుకు బాబు? మీ డ్రైవర్ కూడా మీలాగా టెన్షన్ పడుతున్నాడు. ఏంటి అని రీజన్ అడిగాను. తలనొప్పిగా ఉంది అన్నాడు. అందుకే దానికి విరుగుడిగా ఒక టాపిక్ చెప్పాను. అది తీసుకోవడానికి వెళ్ళాడు. మీరేం టెన్షన్ పడకండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. కార్ ఎక్కండి. అయ్యో, మీకెందుకు బాబు శ్రమ? ఇందులో శ్రమ ఏముంది? మీరు నాకు బాగా కావలసిన వారు, పెద్దవారు. భవిష్యత్తులో నాకు కావాల్సిన ప్రాపర్టీ ఇవ్వాల్సిన వాళ్ళు. నేను డ్రాప్ చేయడం నా బాధ్యత. పర్లేదు బాబు, వద్దులే బాబు, నేను వెళ్తాను. కారు ఎక్కమని చెప్తున్నాను కదా. కారులో ఏం అడిగినా చచ్చిన నిజం చెప్పకూడదు.